హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాని ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసు బృందాలు ఆయన బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరులోని రిసార్ట్లో ఉన్నట్లు పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. క్వాడ్స్, అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడడం తదితర అభియోగాలపై శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కాకాని A4గా ఉన్నారు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితుల విచారణ వరుసగా 3వ రోజు ముగిసింది. 3వ రోజు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పేలుళ్ల కోసం సిరాజ్, సమీర్ హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు అలాగే ముంబైలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. విశాఖకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాత్రపై అధికారులు ఆరా తీశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 12 మంది గ్రూప్గా ఉన్నట్లు గుర్తించారు. సీ ప్లేన్ సేవలు ఏపీలో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఈ సర్వీసులు నడిపించేందుకు మొత్తం 11 ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. అదుపులో 8 చోట్ల నుంచి సర్వీసులు నడిపేందుకు వీలుగా టెక్నో ఫిజిబిలిటీ నివేదిక DPR తయారీకి టెండర్లు పిలిచింది. తొలి దశలో ప్రకాశం బ్యారేజ్, తిరుపతి కళ్యాణి డ్యాం, గండికోట నుంచి సర్వీసులు నడిపేందుకు వీలుగా DPR తయారు చేయాలని నిర్ణయించింది. ఏపీలో ఇంకా వైసీపీ వారు టీడీపీ నాయకులు, కార్యకర్తలను చంపేస్తున్నారని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వేల్దుర్తి మండలంలో శనివారం టీడీపీ నాయకులు జవిశెట్టి కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు హత్యకు గురైన ఘటనను దృష్టిలో ఉంచుకుని సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల అంశంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సీనియర్లు పనిచేయలేకపోతే ఆ బాధ్యతలను యువతకు అప్పగించాలన్నారు. హిమాలయాల్లో ఎవరికీ తలవంచని నైజం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీదని, అందుకే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ను అభినందిస్తూ చేసిన తీర్మానం చర్చ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2న సాధ్యమైనన్ని ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. వారం రోజులే ఉండడంతో స్లాబ్ అలాగే గోడలు పూర్తి చేసుకుని తుది దశలో ఉన్న గృహాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 47,377 మందికి ఇళ్ల నిర్మాణం కోసం అనుమతి పత్రాలు అందించారు. ఇందులో 23,847 మంది పనులను ప్రారంభించారు. టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గానికి తుది రూపు ఇస్తున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం జాబితా ప్రకటించనుందని తాజా సమాచారం. పీసీసీ కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం రాత్రి చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్ కు ముప్పు తలపెడతామంటూ ఇటీవల బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. గగనతల ముప్పులను ధీటుగా ఎదుర్కొనేందుకు అత్యంత అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే సామర్థ్యం ఉందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు సాయం చేసిన తుర్కీయేపై భారత్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ ఉత్పత్తులను నిషేధించాలంటూ బాయ్కాట్ తుర్కీయే నినాదం మారుమోగుతోంది. ఆ క్రమంలోనే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తుర్కీయే అధ్యక్షుడు ఎర్డోగాన్ తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఇస్తాంబుల్లో ఆదివారం రాత్రి వీరి సమావేశం జరిగింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పాక్ ప్రధాని చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 639 పాయింట్లు పుంజుకొని 82,360 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 195 పాయింట్లు ఎగబాకి 25,048 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి 44 పైసలు పెరిగి 85.01 వద్ద ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.